నా దోస్తు గల్లో ఒక ఎర్రిపోక నా కొడుకు గొద్దలో గాలేటట్టు మాట్లాడండి. ఫ్లైట్ ఎక్కితే మజా ఉంటుంది, మీరు ఎక్కలేరు బొచ్చు అయ్యా అని. మాకైతే గొద్దలో గాలింది, ఎలాగైనా సరే ఫ్లైట్ ఎక్కి దింగాలని ఫిక్స్ అని. ఎలాగో మేము బెంగళూరు పర్సనల్ పని మీద పోవాలి కాబట్టి అది బస్సులోనే ట్రైన్లోనే ఎందుకు దింగాలి, ఫ్లైట్లోనే దింగదాం, వాడు నోరు మూపిద్దాలనే చెక్కినాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మా ఇద్దరికి ఫస్ట్ టైం కాబట్టి ఫుల్ మజా ఆగయ్యా. గుద్దవాళ్ళే హ్యాపీగా ఉంది, కాకపోతే వాడు మొహం మడ్డాలో ఎట్టుంటుండే. సరే ఇవన్నీ మనకి ఎందుకులే కానీ జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. నాతో పాటు మీరు కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ అయితే చూడండి, లైక్ అసలు ఫ్లైట్ ఎట్లా ఉంటుంది పైకి ఎక్కిన తర్వాత అని. అబ్బో స్టార్ట్ అయింది. కానీ ఎందుకంటే నాకు ఈ ఫ్లైట్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఒకే భయం, అదేందో వైఎస్ఆర్ డెత్ సినిమాలో ఫ్లైట్ యాక్సిడెంట్లు ఇవన్నీ కూడా ఈ టైంకే గుర్తొస్తాను, నాకు వాటిలో వణుకుతున్నాయి. సరే మన ఫ్లైట్ అయితే పోతుంది, ఇప్పుడే స్టార్ట్. ప్రజెంట్ మనం అయితే గన్నవరం నుంచి బెంగళూరు. ఇది కూడా పెద్ద మోతుబారి ఫ్లైట్ ఏం కాదు, కాకపోతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాలిగా. అబ్బా ఒక్క నిమిషం ఆగు, కొత్త భాగంలో ఉంది ఈ పైలట్ మాత్రం. పైలట్ అంటే దీన్ని ఏమంటారన్నా, ఎయిర్ హోస్టేగా. అవునే, ఈ మాటకి ఆ మాట కాదులే, కానీ దాంతోపాటు ఇంకా ఉండి దామైతే కొత్త బాగా ఉండిద్ది. అబ్బా మన సూప్ అంతా హెలికాప్టర్ సైడ్ ఉంది, జగన్ హెలికాప్టర్ లాగా జుమ్ జుమ్ రప్ప 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 దింగి చూడు. ఇప్పుడు మామూలుగా ఉండదు. ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి మొత్తం మేఘాలు ఇవన్నీ కనిపించేటట్టు చూపిస్తా చూడు. ఫ్లైట్ ఎంత స్టార్టింగ్ ఎంత ఫాస్ట్ పోయినప్పుడు మాకు భయం పుట్టింది, అయ్యా రెండు కానీ ల్యాడ్ పడతాయి అని. ఇప్పుడు పైకి ఎక్కువ ఎక్కదే ఇంకా వచ్చిన అంటే పైకి ఎక్కేటప్పుడు వీడియో తీయలేదులే, ఏ రోజు నా పక్కనే ఉందని. ఇప్పుడిప్పుడే మనకి కొంచెం పైకి పోయినా ఎందుకు అయ్యా అతడు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి చూడండి, మనకి మేఘాలు అయితే దగ్గరకు వస్తాయి. వేసినాక ఏం చేస్తాం, రప్ప 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 రప్ప. నా సూప్ అంతా ఏ రోస్టర్ మీద ఉంది, దాని అమ్మది మాత్రం కొత్త బాగా ఉంది ఆ రోజు. ఇగో మేఘాలు చూడు ఎట్లంటే కనబడ్డా. మేఘాలు అది ఇంకా చాలా తక్కువ, ఇంకా ఫ్లైట్ పైకి పోయిద్ది. ఇగో మేఘాలు అయితే నా పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్. అమ్మ మేఘాలు కొత్త బాగా ఉంది. లొకేషన్ కూడా ఎక్కడ దిగాలి షూట్లు, ఏ మాటగా మాట. పారాషూట్లు వేసుకునైనా కానీ ఇక్కడ ఫోటోలు కానీ వీడియోలు కానీ తీస్తే కొత్త ర్యాంప్ పడిపోతాయి. మేఘాలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నాయో, పైన స్కై కూడా ఉంది, ఇంకా స్కై. ఇప్పుడు ఆ స్కై దగ్గర కూడా పోతాం మనం. ఇప్పుడు వచ్చి చూడు అదుగో. అమ్మ చనిపోయిన తర్వాత కూడా ఇలాంటి అనుభవం వచ్చిద్దో తెలియదు, మేమైతే ఫ్లైట్లో పోతే వచ్చింది. మేఘాలు ఇంకా మంచి మంచి లొకేషన్లు వస్తాయి, ఇంకా పైకి పోయే కొద్దీ మంచిగా కనబడుతుంది మేఘాలు. అది చాలా తక్కువ అన్న, ఇది ఇప్పుడు కింద మేఘాలు ఉన్నాయి, మళ్ళీ పైన మేఘాలు అని చూసినాం. ఆడికి కూడా పోతుంది చూడు కాసేపు ఆగిన తర్వాత. అది ఆ మేఘాలు కూడా చూడు ఎందుకు చూపించేనట్టు కదులుతుంది. భయం ఏం చెప్పలా, మాకు ఆ దరిద్రానికి ఆ టైంలోని ఫ్లైట్ యాక్సిడెంట్లు అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఫ్లైట్లు ఎట్లా వేళ్తాయి ఇవన్నీ కూడా మాకు ఆ టైంలోనే గుర్తొస్తున్నాయి. సూర్యుడు కూడా అదేందో కొంచెం పైకి పోయే కొద్ది మొహం ఏమండింది, అంత దగ్గర పోయినట్టుంది. ఏసీ లోపల గ్లాస్ అన్నా ఏడ పైన నోటి చేస్తుంటే అట్లా వస్తుంది ఎండ. వాడు పక్కనే పోయేటప్పుడు రాదన్న. చూడు కింద చూడు ఎట్ట కనపడతాయి. ఇగో మేఘాలు అయ్యి కింద అయ్యి చూడు మళ్ళీ ప్లేస్, పైన మేఘాలు. మాకేమో మొహం మొడ్డాలు అవుతుందిలే, ఒట్లో నొగుతున్నాయి. ఏం చెప్పాలంటే ఫుల్ కళ్ళు తిరుగుతున్నాయి పాప చందానికి. మనిషికి ఏమో ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది, నిద్రపోతే పర్వాలేదు అని అది మ్యాటర్. కానీ మనకైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఉందిలే. ఈ యొక్క ఫ్లైట్ ఎప్పుడు పేలిద్దని భయంగా కూడా ఉంది ఫ్రెండ్స్. కానీ చూడండి ఇంకా మంచి లొకేషన్లు అయితే వస్తాయి ముందుకు పోయే కొద్ది. ఇగో చూడన్న మేఘాలన్న ఒక సైడ్ ఉండి మళ్ళీ అక్కడ చూడు ఎట్ట ఉంటుందో. ఇప్పుడు వచ్చింది చూడు మెయిన్ లొకేషన్ ఎట్టుంది ఫ్లైట్లో. కానీ మాట కానీ డబ్బులు దిగినాయి కానీ ఫ్లైట్ జర్నీ బాగుంది బ్రో. ఏమో ఒక గంట జర్నీలో గంటలో పోయినా బెంగళూరు. నార్మల్ బస్సు అయితే మాకు 24 గంటలు పట్టేది, ఫ్లైట్ కాబట్టి ఒక గంటలో పోయినా. కానీ ఆ గంటలో కూడా చూడు రప్ప ఉంది ఒక్కొక్క క్లైమేట్. ముందుకు పోయే కొద్ది మామూలుగా లేదు, మంటలేక. ఈ మేఘాలు చూడు మళ్ళీ ఒకటి అంటే ఇంకా కొంచెం పైకి పోతున్నాం మనం. లైఫ్లో ఒక్కసారైనా కానీ ఫ్లైట్ ఎక్కాలనిపించింది, కానీ మేమైతే ఫ్లైట్ ఎక్కినాం. మా గోల్ అయితే సాటిస్ఫై అయ్యింది. కానీ ఇదంతా కూడా మేము ఫ్లైట్ ఎక్కడానికి కారణం మా ఫ్రెండేలే. వాడు ఫ్లైట్ ఎక్కి మా దగ్గర షో దింగండి, మా గొద్దులో కాలింది, మేము ఫ్లైట్ ఎక్కినాం. ఈ ఎంజాయ్మెంట్ అంతా కూడా వాడి వాళ్ళే.
అందుకే వాడి మీద ఎంత గుద్దలుగా వెళ్ళినా కానీ ప్రజెంట్ అయితే వాడి మీద చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలని ఉంది వాడికి. వాడు కనుక మాకు గుద్దలో కాలేటట్టు మాట్లాడకపోతే మేము ఫ్లైట్ ఎక్కే వాళ్ళం కాదు, ఈ నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళం కాదు. లేకపోతే బుద్ధన్నర మోసుకుని బస్సుకు దింగే వాళ్ళం పడుకుని. ఈ ఫ్లైట్ ఎక్కిన తర్వాత నేషనల్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక గులదేసింది ఎట్టయినా సరే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలని. సరే ఇవన్నీ ఎందుకు, ఫస్ట్ మీరైతే లొకేషన్ ఆస్వాదించండి పైన ఎట్లా ఉంటుందని. ఇందులో గమ్మత్ ఏంటంటే మనం ఫ్లైట్ ఎక్కగానే స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వీడియోలు తీయకూడదు, మొబైల్ వాడకూడదు అయ్యి అన్నారు. కానీ వాళ్ళకి తెలియదుగా మనం దోలకొత్తగలమని, వాళ్ళకి తెలియకుండానే తీస్తామని. ఒక్కటే ఫిక్స్ అయ్యా, ఫ్లైట్ ఎక్కినప్పుడు నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ యూట్యూబ్లో పెట్టాలి అనుకున్నా. ఇగో చూడండి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత తట్టుతున్నాయి మేఘాలు. దిగిన దాకా కూడా భయం లేదు కానీ బాగా ఎగ్జైటింగ్ ఉంది అమ్మ. కానీ అప్పుడప్పుడే ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లు గుర్తొచ్చి చేస్తాను నాకు బొమ్మలేదు. రప్ప అప్పటికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందిగా. ఇప్పటికే నేను 5% ఛార్జింగ్తో తీస్తున్నా, అర్థమైందా వీడియో. వాళ్ళందరూ కూడా కస్టమర్లు అంటున్నా, ప్యాసింజర్లు. ఏదో చూడు, వాళ్ళు ఫోన్ వాడకూడదన్నారన్న. ఫస్టే చెప్పారు సోషల్ మీడియా యూజ్ చేయకూడదు, ఫోన్ యూజ్ చేయకూడదు అయ్యా అని. కానీ మనం ఎందుకు అతను తోలుకొత్తగాలంగా. రప్ప అంటుంది రంగు బర్సే అంటే నా మొహం పొద్దాకులు అవుతుందని ఏమనుకోమాకండి. వీడియో పెట్టేది నేనో కాదని చూడటానికి అప్పుడప్పుడు నా క్లిప్లు కూడా యాడ్ చేసేయాలి. బొంగాడు మనం మాట్లాడే ఇదేంది మళ్ళీ కిందకు వచ్చింది, రాంగ్ వీడియో వచ్చినట్టుందిరా. కానీ ఏదో అట్లా పని ఇది కూడా ఇందాకలా ఒక వీడియో మిస్ అయింది అన్నాగా ఫ్లైట్ పైకి ఎక్కేటప్పుడు, ఆ వీడియో నేను అట్టుకుంటుంది. సర్లేక ఏం చేస్తాం, ఇది కూడా చూడండి. మళ్ళీ తర్వాత మేఘాలు వస్తాయి. అచ్చం మేఘాలు చూసినా కానీ మీకు గుండె గుద్దలో జారుద్ది అందుకు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూడాలి బ్రో. ఇది స్టార్టింగ్ అండి, ఇది ఇప్పుడు పోయిద్ది చూడు రప్ప అని. ఆపుతూ ఏంది, ఆగితే ఆపకూడదు. అదిగో ఎక్కేటప్పుడు మాకు ఫస్ట్ టైం ఏమో వాంత్ ఫీలింగ్ లాగా వచ్చింది. అంటే ఏం తినకుండా పోయినాక అందుకు. ఇప్పుడు పైకి పోయిద్ది చూడవాడు పైలట్ ఫాస్ట్గా పోతాడు. అమ్మ పైకి ఫ్లైట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో నాకు మగధీరాలో డైలాగ్ గుర్తొచ్చింది. పైలట్ దించు నువ్వేంది ఓ పక్క మేము ఇక్కడ బ్లాక్ పెట్టుకుంటే నీ గోలేంది. ఆ ట్రైల్ రూమ్లో కానీ మళ్ళీ అదిగో పైకి వచ్చి నువ్వు చూడు, ఇప్పుడు కనపడ్డదా కింద నుంచి పైకి పోతున్నావు. యాక్చువల్లీ ఈ క్లిప్ మనం ఫస్ట్లో పెట్టాలి, తీయలేదే అనుకున్నావు, తీసినలే కానీ మిస్ అయింది. మళ్ళీ ఇప్పుడు మార్పిడి కూడా జరగదులే. ఇది కూడా చూడండి ఎట్టో తట్ట ఓపిక చేసుకుని. చందన్న మాత్రం బాగా దీర్ఘంగా ఆలోచిస్తాండి. నీ అమ్మ ఫ్లైట్ ఆడన వేలిద్దేయిందని భయంతో. అన్న కూడా నాకంటే ముందు అన్నకే వట్లనుతున్నాయి యాక్సిడెంట్లు అని నాకు గుర్తు చేసేది కూడా అన్నే పాపం. అయితే దిగిన అన్న మనం ఇదైతే బెంగళూరు బ్రో, మనం బెంగళూరు కూడా వచ్చిన ఈ గ్యాప్లోనే. చెప్పాక కరెక్ట్గా గంటే అదిగో ఆ ఎయిర్ హోస్ట్ కొత్త బాగా ఉండిద్ది దాని అమ్మ. దాంతో ఒక బ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ బాగుండిద్ది ఆ అమ్మాయి మాత్రం. అట్లా బూతులు కూడా మాట్లాడకూడదు అనుకో. ఇది ఫ్లైట్ జర్నీ చేసిన తర్వాత నాకైతే ఒకటే అనిపించింది, అర్జెంటుగా బెంగళూరులో వెళ్ళాలి, రూమ్ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే గంట కొట్టాలి. గంట కొడితే కానీ మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి జర్నీలో. ఇది ఫ్రెండ్స్. కానీ మమ్మల్ని ఫ్లైట్ ఎక్కడానికి మెయిన్ రీజన్ మాకు గొద్దులో కాలేటట్టు మాట్లాడిన మా ఫ్రెండ్కి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు గొద్దులో కాలేటట్టు మాట్లాడిపోతే నేను ప్రెస్టేజ్ దిగి ఫ్లైట్ ఎక్కేవాడిని కాదు, గొద్ద మోసుకుని బస్సు ఎక్కేవాడిని. మళ్ళీ నా సంఖ నాకుండా జర్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఫ్లైట్ కాబట్టి వాడు నోటిన సుల్లు వాడు ఫస్ట్ ఇప్పుడు బండి అన్న ఆ గంట లేకపోతే